దినర్జుగానే వచ్చే రోహిణికి చాలా ముద్దొస్తున్నావు తెలుసా అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న రోహిణి నుండి పోలీసు ఫోన్ చేసి పోలీసు కూడా వస్తారు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న దినర్జ నుండి నువ్వు చెయ్యవు, అదే నీ మంచితనం అని చెప్తాడు. అక్కడున్న రోహిణి నుండి చిరాకు పడుతూ ఉంటుంది. బుక్కి తీసుకో, చూసే వాళ్ళందరూ అబద్ధం చేసుకుంటారని చెప్తాడు. అక్కడున్న రోహిణి నుండి దిక్కులు చూస్తూ ఉంటుంది. ఎవరో చూస్తారని ఎవరు చూడకుండా ఆమె తీసుకుంటుంది. అది మనోజ్ వచ్చాడు, ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న దినజ నుండి రాణి మాట్లాడి వెళ్తాను అని చెప్తూ ఉంటాడు. ఎంతైనా నా ప్లేస్ రిక్వెస్ట్ చేసిన లెక్కించాల్సి కదా అని చెప్తుంటాడు. ఆ మాటకి రోహిణి నుండి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని అడుగుతుంది. పెళ్లి చూసుకుంటే పేపర్ చేసేదానివి, హ్యాండ్ ఇచ్చా కదా, తప్పదు, మళ్ళీ డబ్బు కావాలి అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి డబ్బా మొన్ననే కదా 1,00,000 ఇచ్చింది అని చెప్తుంది. ఆ మాటకి దినజ నుండి నువ్వు ఇచ్చిన డబ్బు నిన్ను లాకర్లో పెడుతున్నాను అనుకున్నావా, అలానే ఉండడానికి ఖర్చు అయిపోతాయి కదా, ఈ మధ్యన ఖర్చులు ఎక్కువైనాయి, ధరలు పెరిగాయని చెప్తున్నాడు. ఆ మాటకి రోహిణి నుండి నా దగ్గర లేవు అని చెప్తుంది. ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఉంటాయి కానీ నాకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని చెప్తాడు. రోహిణి నుండి అలానే చూస్తుంటుంది. చీ దొంగ అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న రోహిణి నుండి నా దగ్గర లేవు, నిజంగా లేవు అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దినజ నుండి ఇట్స్ ఓకే, నేను డబ్బులు అడగనులే, త్వరలోనే నేను వెళ్ళాలనుకున్నాను కదా, కాస్ట్లీ నేను ఫర్నిచర్ తీసుకెళ్తానని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి నుండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఫర్నిచర్ ఇవ్వడం కుదరదు అని చెప్తూ ఉంటుంది. దినజుండి ఇప్పుడు నీకు కుదరకపోతే పర్వాలేదు, ఇప్పుడు మీ ఆయనకి అడిగి తీసుకువెళ్తానని చెప్తాడు. బిల్లు మాత్రం నువ్వే కట్టాలి అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వేధించకు, నీ వల్ల నా తలకాయ పగిలిపోతుంది అని చెప్తుంటుంది. ఆ మాటకి దినజ నుండి నువ్వు ఫర్నిచర్ వేసి ఒక 10 నిమిషాలు కూడా ఉండను, నీ తలకాయ మొప్పి మాయమవుతుంది, అది నీ ఇష్టం, చూడు మళ్ళీ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి నుండి నన్ను చంపయ్యి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి దినజ నుండి నువ్వు చచ్చిపోతే నన్ను ఆలన పాలన ఎవరు చూసుకుంటారని చెప్తాడు. పర్సన్స్ ఎప్పుడు క్షేమంగా ఉండాలి, త్వరగా ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. రోహిణి మీ ఆయన వస్తాడు అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి సరే నీకు ఏం కావాలో తీసుకొని వెళ్ళిపో జల్లి అని చెప్తాడు. అక్కడ ఉన్న దినజ నుండి నాకు నీలో నచ్చది ఇదే, ముందుగా పెట్టి చేసిన తర్వాత ఒప్పుకుంటావు. దినజ నుండి ఏమో కావాలని ఆలోచిస్తూ ఉంటాడు. సోఫా, డైనింగ్ టేబుల్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆటోలోనే. అక్కడ ఉన్న రోహిణి బయట అక్కడ నిలిపోయి ఉంటుంది. అదే టైంకి మనోజ్ వచ్చి ఆటోని చూస్తాడు. అన్ని సామాన్లు తీసుకుపోయేది అక్కడ ఉన్న రోహిణికి వచ్చి అడుగుతాడు. రోహిణి నేను వచ్చి 10 నిమిషాలకి పెద్ద సీలేసి ఇచ్చినావు కదా అని చెప్తాడు. గ్రేట్, స్టాక్ ఇలా వచ్చింది అప్పుడే వెళ్ళిపోయేసింది అని చెప్తాడు. బిజినెస్ ఎలా చేయాలో నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఎంతనా కానీ 2-3 లక్షలు వచ్చింటాయి కదా, కార్డు పేమెంట్ చేశారా, క్యాష్ ఇచ్చారా అని అడుగుతుంటాడు. రోహిణి నుండి ఈఎంఐలో తీసుకున్నారని చెప్తుంది. అక్కడ ఉన్న మన నుండి ఒక్కసారి షాక్ అయిపోతాడు. మేము ఈఎంఐ ఆప్షన్లోనే ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాం కదా అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి వాళ్ళు నాకు చాలా తెలిసిన వాళ్ళు, నా క్రైమ్, అందుకే నో చెప్పలేకపోయానని చెప్తాడు. అక్కడ ఉన్న మనోజ్ నుండి అయితే మాత్రం అడ్వాన్స్ తీసుకోవాలి కదా, ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి నుండి వాళ్ళు చాలా నమ్మకం మనోజ్, వాళ్ళు కరెక్ట్గా ఈఎంఐలలో పే చేసేస్తారు అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ నుండి వాళ్ళు ఈఎంఐలలో పే చేస్తారులే, మేము ఇప్పుడు ఈఎంఐకి ఫుల్ పేమెంట్ చేయాలి కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి, కట్టాలి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి నుండి అది నేను మేనేజ్ చేస్తానులే అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి ఎలా రోహిణి నీ దగ్గర సేవింగ్స్ ఏమి ఉన్నాయా, లేవు, మొన్న శృతి వాళ్ళ అమ్మకు కూడా నీ తాళి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాము, ఎక్కడి నుంచి తెసావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఎంత తెలిసిన వాళ్ళ కూడా అలా సామాన్ ఇవ్వకూడదు కదా రోహిణి. అప్పటి నుండి అరే నాకు తెలిసిన వాళ్ళని చెప్తుంటే చెప్పి ఎందుకు విసిగిస్తున్నావు, ఈ షోరూంలో నాకు సొంత డిసిషన్ తీసుకోవడం కూడా నాకు హక్కు లేదా అని అడుగుతుంటుంది. మనోజ్ ఉండే అలా కాదు రోహిణి, డబ్బులు తీసుకోకుండా అలా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్తున్నాను రోహిణి అని చెప్తున్నాను. ఆ మాటకి రోహిణి ఫోన్ తీసుకొని వాళ్ళకి ఫర్నిచర్ తీసుకొని వచ్చి ఇవ్వమని చెప్తాను, నేనేమో ఒకటి మేనేజ్ చేస్తాను అని చెప్తాను. అక్కడ ఉన్న మనోజ్ ఉండే ఆగాగు, ఎందుకు ఆవేశపడుతున్నావు, నీకు తెలిసిన వాళ్ళే అంటున్నావు కదా, సరే వదిలే, సరేలే నువ్వేమో పార్లర్కి వెళ్ళాలనుకున్నావు కదా, వీళ్ళు సరేలే అని చెప్తాను. ఆ మాటకి రోహిణి నుండి
మళ్ళీ ఈ టాపిక్ తీయవు కదా అని అడుగుతుంది. అక్కడున్న లేదులే అని చెప్తాడు మనోజ్. సరే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి బయటికి వచ్చి విద్యకి ఫోన్ చేస్తుంది. రోహిణి అక్కడున్న విద్య ఉండి బయటకు వచ్చి ఉంటుంది. ఫోన్ చూసి హలో అని అంటుంది. అక్కడున్న రోహిణి నుండి హలో విద్య ఎక్కడున్నా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న విద్య ఉండి చిన్న పని మీద బయటకు వచ్చాను చెప్పు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి దినేష్ గారు షోరూమ్కి వచ్చాడు, వార్నింగ్ ఇచ్చింది, ఏమేమో తీసుకోండి అన్నీ చెప్తారు. అక్కడున్న విద్య ఉండి వాడిని ఇట్లే వదిలేస్తే నిన్ను వదిలేయడం లేదు, వాడిని ఏమో ఒకటి చేయాలి, వాడికి బుద్ధి వచ్చేలాగా ఎవరో ఒకటి దొరకాలి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి నాకు ఎవరు హెల్ప్ చేస్తారని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న విద్య ఉండి సరే నూరా ప్లాన్ చేద్దామని చెప్తుంది. అక్కడున్న రోహిణి నుండి సరే అని ఫోన్ కట్ చేసి వెళ్తూ ఉంటారు. మీనా వంట చేస్తుంటే శృతి వెళ్ళి మీనా దగ్గర మీనా అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి శృతి టీ పెట్టిద్దునా అని అడుగుతూ ఉంటుంది. వద్దులే కానీ అప్పుడే వంట స్టార్ట్ చేసావా అని అడుగుతూ ఉంటుంది. ఇక కాసేపులో అయిపోతుంది, తినేసి వెళ్ళు అని చెప్తుంది. నిన్న జరిగిన దానికి నువ్వు ఏం పని చేయవు అనుకున్నాను, నీ కోపం అప్పుడే తగ్గిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి హాల్లో నిలబడి శృతి మీనా మాట్లాడేది వింటూ ఉంటుంది. ఇంకా వేరే దారి లేదు శృతి, ఇక్కడ కోపపడడానికి కూడా వేరే అనుమతి తీసుకోవాలి అని చెప్తారు. ఆ మాటకి శృతి ఉండి నాకు అర్థం కాలేదని చెప్తుంది. నాకు ఆయన మాటలకి నిజంగానే నాకు చాలా బాధ వేసింది, కోపం కూడా వచ్చింది. కానీ నా కోసం ఒక్క రోజంతా ఎంత వెతికాడో నాకు తెలిసాక నా కోపం బాధ అన్నీ పోయాయి అని చెప్తుంది. అక్కడ శృతి నుండి నువ్వు చాలా గ్రేట్ మీనా, ఇంత ఫాస్ట్గా నువ్వు క్షమించగలుగుతున్నావు మీనా, భార్య భర్తల మీద గొడవ అయినా వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతారు అమ్మాయిలు, కానీ నువ్వు అలా చేయలేదు, నువ్వు చాలా సహనంతో ఉన్నావు, నాకైతే నీలాగా సహనం మాత్రం లేదు. మీనా ఉండి అడుగుతుంది నువ్వు ఇంటికి వెళ్ళేదానివే అని అడుగుతూ ఉంటుంది. నేనెందుకు వెళ్తాను, నా కోపం వచ్చేసాయి, రవి ఏమని చేశానంటే తీసి గుద్దుతాను అని చెప్తూ ఉంటుంది మీనాకి. ఇలా అక్కడున్న మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభాతికి గుండె దడదడ అవుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు మీనాకి ఏమైందమ్మా అని అడుగుతుంటారు. అక్కడున్న మీనా ఉండి మేము ఇప్పుడు ఒక అద్భుతం చూడబోతున్నాం మావయ్య అని చెప్తూ ఉంటుంది. అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెడుతున్నారు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి రెడీ అయ్యి కాలి గజ్జలు గలగల అని చేస్తూ ఉంటుంది. శృతి ఉండి రవి పెట్టుకొని, రవి ఉండి బాలు పెట్టుకొని, బాలు ఉండి సత్యం గారు పెట్టుకొని అక్కడ అందరూ కూర్చొని ఉంటారు. అక్కడున్న ప్రభావతి వస్తూ ఉంటుంది. అక్కడున్న రవి ఉండి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇద్దాను అనుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఎంతోమంది శిష్యుల్ని నాలాంటి నాటన మయూర్లాగా తీర్చిదిద్దుతాను అని చెప్తుంది. ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ అని పెట్టుంటుంది బోర్డు. అక్కడున్న ప్రభావతి ఉండి అమ్మ శృతి నువ్వు వచ్చి జ్యోతి వెలిగించు అని చెప్తుంది. అక్కడున్న శృతి ఉండి జ్యోతిని వెలిగిస్తుంటుంది శృతి. అక్కడున్న బాలు ఉండి వాళ్ళ అమ్మ వైపు అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి రోహిణి నువ్వు రెండవ జ్యోతిని వెలిగిస్తున్నామా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి రెండవ జ్యోతిని వెలిగిస్తూ ఉంటుంది. అక్కడున్న కామశెప్పి నుండి ఆటలే మీలని పిలివదినా అని పిలుస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఇక్కడ 2 ఒత్తులు ఉన్నాయని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి కోపంతో ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీన ఊరికి అయిపోతుంది ఏం మాట్లాడకుండా. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.